వచ్చేసింది. వెలుగు పేపర్లో వచ్చిన వార్తలన్నీ మీకు వివరంగా చెప్పేస్తాను. ఒక 45 minutes లో స్టార్టింగ్ ఫ్రమ్ నౌ మొత్తం పేపర్ మొత్తం మీకు వినిపిస్తాను. మీరు ఏ పనిలో ఉన్నా నో ప్రాబ్స్, చక్కగా ఫోన్ V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి మీ వంతుగా మీరు షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టేసి క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఒక 45 minutes నాకు ఇచ్చేసేయండి. నాకు ఇచ్చేయడం అంటే టోటల్ గా అక్కర్లా, మీ పని మీరు చేసుకుంటూనే యూ కెన్ లిజన్ టు ద పేపర్. సో వెలుగు పేపర్లో వచ్చిన ఇవాళ హెడ్లైన్స్ ఏంటో చెప్తా ముందు. టెస్టులు పెరగడంతో ఎక్కువ అవుతున్న కేసులు ఏ రేంజ్ లో మనం 2-3 రోజులుగా ఈ విషయం మాట్లాడుకుంటూ వస్తున్నాం. టెస్టులు పెరుగుతున్న కొద్ది కేసులు ఎట్లా పెరుగుతున్నాయో, నిన్న ఒక్క రోజు ఎన్ని కేసులు తెలుసా? 730 కేసులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. 300 ఒక రోజు, 400, 500, 600, ఇప్పుడు 7 పనులకు 3 ఏళ్ల క్రిందట టెండర్లు పిలిచారు. అయినా సరే ఒక్కడు కూడా ముందుకు కదలలేదని చెప్పి మనం హెడ్లైన్స్ చూస్తున్నాం. అలాగే కొంప ముంచే కలుపు మందు బ్యాన్ ఉన్న సేల్స్ అని చెప్పి గ్లైఫోసైట్ అమ్మకాలు 10 ఏళ్లలో రెట్టింపు అయ్యాయని చెప్పి కూడా మనం హెడ్లైన్స్ చూస్తున్నాం. అలానే డ్యూటీ ఇయ్యరు, అబ్సెంట్ వేస్తారు. ఆర్టీసీ స్టాఫ్ కి మరో గోస అని చెప్పి ఆర్టీసీ స్టాఫ్ ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం హెడ్లైన్స్ లో చూడొచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ వార్తలు ఉన్నాయండి. ఇలాంటి బోలెడన్ని వార్తలు వెలుగు పేపర్లో వచ్చాయి. వీటన్నిటిని వివరించడానికి నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. సో దట్ అందరం ఒకేసారి వార్తలు తెలుసుకోగలుగుతాం. చలో ఠీకే, ఇంకా కబుర్లు వద్దు సౌజన్య, వార్తల్లోకి వచ్చి ఐనో. చలో ముందు బ్యానర్ ఐటమ్ దగ్గరికి వెళ్దామండి. టెస్టులు పెరగడంతో ఎక్కువైతున్న కేసులు. మేలో చేసిన టెస్టులు 11,597, పాజిటివ్ వచ్చింది 1,660. గత 21 రోజుల్లో 25,562 టెస్టులు చేస్తే కన్ఫర్మ్ అయిన కేసులు 5,104. ఏ రేంజ్ లో మనకి కేసులు పెరిగాయో మనకు అర్థమవుతుంది. ఏప్రిల్లో పాజిటివ్ రేట్ 3.9% ఉండే, ఎందుకంటే టెస్టులు తక్కువ చేస్తారు కాబట్టి. ఈ నెలలో పాజిటివ్ రేట్ ఈ నెలలో ఇప్పటి వరకు 19.96%. అంటే టెస్ట్ చేస్తున్న ప్రతి 4 ఒకరికి కరోనా పాజిటివ్ వస్తున్న సిచ్యుయేషన్. సో ఇన్నాళ్ళు టెస్టులు చేయకనే ఈ రేంజ్ లో తక్కువగా వచ్చే కేసులు. బట్ ఇప్పుడు టెస్టులు చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఏప్రిల్లో 3.9% ఉండింది కదా పాజిటివ్ రేటు, తర్వాతి నెలలో అంటే మేలో 14.31% పెరిగింది. టెస్టింగ్ ట్రేసింగ్ సరిగా చేయకపోవడం వల్లే కేసులు బయటకు రాలేదు. వాళ్ళకు ఉన్న విషయం కూడా తెలియదు కాబట్టి, ఏసిమ్టమాటిక్ కేసెస్ కాబట్టి వాళ్ళు బాగా తిరిగారు, క్యారియర్స్ గా మారారు. వల్నరబుల్ గ్రూప్స్ ఎవరికైతే ఎక్కువ థ్రెట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాంతో పాటు యాజ్ యూజువల్ ఈ సడలింపులు ఏవైతే వచ్చాయో, లాక్డౌన్ సడలింపులు, ఇంకా విచ్చలవిడిగా జనాలు, అసలు బయట జనాలు రోడ్ల మీద తిరిగే చూస్తే లాక్డౌన్ కరోనా ఉందా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది కదా. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. సో ఇన్నాళ్ళు టెస్టులు చేయకపోవడం ఒకటి, ఇప్పుడు సడన్ గా చేస్తున్నారు, ప్లస్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేయడంతో బాగా కేసులు పెరుగుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్ది కేసులు పెరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మొన్న బుధవారం 1,096 టెస్టులు చేస్తే 269 మందికి కన్ఫర్మ్ అయిందండి. శుక్రవారం 2,477 టెస్టులు చేస్తే 499 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం 3,188 టెస్టులు చేస్తే 546 మందికి కన్ఫర్మ్ అయింది. ఆదివారం నిన్న 3,297 టెస్టులు చేస్తే 730 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. సో టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్ది కేసులు పెరుగుతున్నాయి. సో ఇంకా పెంచాలి అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ సూచిస్తున్న సిచ్యుయేషన్. అంత క్రితం ఎవ్వరు మాట్లాడినా సరే టెస్టులు పెంచండి అని చెప్పి హైకోర్టు చెప్పినా, ఎక్స్పర్ట్స్ చెప్పినా, ప్రతిపక్షాలు మాట్లాడినా, ఇంకెవరైనా సలహాలు ఇచ్చినా సరే తప్పుపట్టింది సర్కార్. టెస్టులు చేస్తే ఎక్కువ టెస్టులు చేస్తే ఏమైనా ప్రైజ్లు ఇస్తారా, లేకపోతే ఏదోటి అట్లాంటి పాసింగ్ రిమార్క్స్, అలాంటి కామెంట్స్ మనం చూసాం. మరి ఇప్పుడు సిచ్యుయేషన్ ఎట్లా ఉందో చూస్తే అర్థమవుతుంది ఏం ప్రాబ్లం, ఏం తప్పు చేసిండ్రు అప్పుడు అనేది. దానికి సంబంధించి మనం ఇండెప్త్ చూద్దాం నెక్స్ట్ పేజ్ లో. అదే పేజ్ లో ఆగిన అర్బన్ భగీరథ. మున్సిపాలిటీలు మిషన్ భగీరథ ఇంటర్నల్ పనులకి 3 ఏళ్ల క్రితం టెండర్లు 30% కాంట్రాక్టర్, 70% బ్యాంక్ లోన్లతో చేపట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సర్కార్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని బ్యాంకు లోన్లు ఇవ్వట్లేదంట కాంట్రాక్టర్లకి. సో ఫండ్స్ లేక చేతులు ఎత్తేస్తున్నాయి కాంట్రాక్ట్ సంస్థలు. ఆగిన అర్బన్ భగీరథ అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పటికి 20% పనులే పూర్తయ్యేటండి. మిషన్ భగీరథని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుందో ప్రభుత్వం మనకు తెలుసు, ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేలాగా. బట్ ఏంటంటే ఇక 20% పనులు కూడా కంప్లీట్ కాలేదు. సో ఇక రెగ్యులర్ టెండర్లు మళ్ళీ పిలవాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టౌన్లలో ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకం మధ్యలోనే అయిపోయింది. 38 మున్సిపాలిటీల్ని 3 ప్యాకేజీలుగా విభజించారండి. అందులో 2017లో మోడిఫైడ్ యాన్యుటీ మోడ్ విధానంలో టెండర్లు పిలిచారు. అంటే పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఏవి కూడా ముందుకు రాల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి. సో 20% మించి పనులు కాని సిచ్యుయేషన్. 2016లో తీసుకున్న డెసిషన్ ఇది సర్కార్, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని చెప్పి. బట్ ఎక్కడా కూడా ముందుకు కదలని సిచ్యుయేషన్. ఏమేం పనులు చేయాలంటే అగ్రిమెంట్ లో భాగంగా టౌన్లలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ నుంచి ఇంటర్నల్ పైప్ లైన్స్ దాకా
అన్ని కాంట్రాక్ట్ సంస్థే వేయాలి. ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చే టైంలో అక్కడ ఇతర పైప్ లైన్లు కానీ, డ్రైనేజ్లు కానీ, లేకపోతే రోడ్లకు కానీ వీటికి ఎలాంటి డ్యామేజ్ జరిగినా ఇవన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ సంస్థే భరించాలన్నమాట. 7 ఏళ్ల పాటు ఈ పథకాన్ని నిర్వహించాలి. మొత్తంగా 2018 చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కాంట్రాక్ట్ ఒప్పందం జరిగి 4 ఏళ్ళు అయినా సరే ఒక 20% మేర మాత్రమే పనులు జరిగిన సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించి కూడా చూద్దాం లోపల పేజీలో. ఇంకా అదే పేజీలో కొంప ముంచే కలుపు మందు బ్యాన్ ఉన్న సేల్స్, అగ్రి టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి వస్తున్న సిచ్యుయేషన్ అండి. కింది స్థాయిలో అసలు ఆఫీసర్లు ఎవ్వరూ పట్టించుకోవట్లా. ఈ గ్లైఫోసేట్ అనే ఈ కలుపు మందు మీద బ్యాన్ ఉన్నా సరే విపరీతంగా సేల్స్ జరుగుతున్న సిచ్యుయేషన్. కిందటేడాది 10 లక్షల ఎకరాల్లో నిషేధిత పత్తి సాగు జరిగింది. ఈ గ్లైఫోసేట్ తో నేలకు, రైతులకు చాలా ముప్పు ఉంటుందని చెప్పి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్. అయినా సరే ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు కింది స్థాయిలో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. భూసారాన్ని దెబ్బతీస్తుంది, రైతుల ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది ఈ గ్లైఫోసేట్ మందు. దీని మీద బ్యాన్ ఉన్నా సరే విపరీతంగా సేల్స్ జరుగుతున్నాయి. కల్తీ విత్తనాలు పెరగడమే మెయిన్ దీనికి ఒక ముఖ్య కారణం అని చెప్పి తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా చూద్దాం మనం వార్తల లోపల పేజీలో. ఇక అదే పేజీలో అద్భుతమైన పిక్చర్ మనం చూడొచ్చు. నిన్న ఏదైతే ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుందో సూర్యగ్రహణం, దానికి సంబంధించిన పిక్చర్స్ ఒక్కొక్కరు గుజరాత్ ద్వారకాలో ఒక రకంగా, జైపూర్లో సంపూర్ణంగా, మిగిలిన చోట్ల కూడా కోల్కతా, కోయంబత్తూర్, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడెక్కడ ఎట్లా కనిపించిందో మీరు పక్కన బాక్స్ లో జూమ్ చేస్తున్నప్పుడు మీరు చూడొచ్చు. అద్భుతంగా ఉంది చూడడానికి అసలు. దట్ ఈస్ పిక్స్ అబౌట్ సూర్యగ్రహణం. నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే ఒక్కరోజే 730 మందికి, ఒక గ్రేటర్ హైదరాబాద్ లో 659. నిన్న మన తెలంగాణలో 730 కేసులు వచ్చాయండి. యాజ్ యూజువల్ గా మేజర్ షేర్ ఇందులో జీహెచ్ఎంసీదే. సో ఒక గ్రేటర్ హైదరాబాద్ లోనే 659 కరోనా కేసులు వచ్చాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయి. వారం రోజులుగా తన రికార్డు తనే చెరిపేసుకుంటున్న సిచ్యుయేషన్. సో రంగారెడ్డిలో 10, మేడ్చల్ 9, వరంగల్ 6, ఆసిఫాబాద్ 3, వికారాబాద్ లో 2 కేసులు వచ్చాయి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. జనగాం జిల్లాలో ఈ ఒక్క రోజే 34 కేసులు వచ్చాయి. నిన్న ఒక్క రోజే 34 కేసులు. అందులో 30 కేసుల దాకా ఒకటే లింక్ తో సోకినట్లుగా తెలుస్తోంది. ఒక ఫెర్టిలైజర్, పెద్ద ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ కి ఈ నెల 16న పాజిటివ్ గా తేలింది. ఆయన ద్వారా ఇప్పటికే 10 మందికి సోకింది. అదే లింక్ తో ఇంకో 30 మందికి సోకినట్లుగా తెలుస్తోంది. సో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, ఊరికే దావతులు చేసుకోవడం, బర్త్డే పార్టీలు చేసుకోవడం, లేదా జనాలు మంది గుమిగూడడం వల్ల ఏ రకంగా వ్యాపిస్తుందో మనకు తెలుసు. సో జనగాంలో కూడా అదే జరిగింది. ఒకే రోజు 34 కేసులు అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఏ రకంగా అందరూ కలిసి ఇదై ఉంటారో. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మినహా ఓ జిల్లాలో ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే ఫస్ట్ టైం. సో ఎలాంటి సిమ్టమ్స్ లేనోళ్లే ఎక్కువ అని చెప్పి మనం అదే ఆర్టికల్లో చూస్తున్నాం. ప్రతి నలుగురిలో టెస్ట్ చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోంది. ఏ రకంగా చూసినా సరే 4 రోజులుగా సిమ్టమ్స్ లేకున్నా సరే టెస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు టెస్టులు చేయించండి మహాప్రభు అని చెప్పి వేడుకోవాల్సిన సిచ్యుయేషన్. కొంతమంది అయితే అధికార పార్టీ నాయకుల్ని పట్టుకుని సిఫార్సులు కూడా చేయించుకున్నారు టెస్టులు చేయమని చెప్పి. అలాంటి సిచ్యుయేషన్. దాని నుంచి ఇప్పుడు సిమ్టమ్స్ లేని వాళ్ళకు కూడా టెస్టులు చేస్తుంటే క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే కరోనా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది అనేది అర్థమవుతోంది. సిమ్టమ్స్ లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని లేకుండా అట్ ర్యాండమ్ పట్టుకుని టెస్ట్ చేస్తుంటే నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుంది. సో వాళ్ళంతా కూడా క్యారియర్స్ గా మారి ఇప్పటిదాకా ఎంతో మందికి అంటించుంటారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక 7 అయితే నిన్న చనిపోయారండి. మరణాల సంఖ్య కూడా 210కి చేరింది. దానికి సంబంధించిన వార్త. అండ్ టెస్టులు చేస్తున్న కొద్దీ కేసులు పెరుగుతున్నాయి. అదే పేజ్లో జనవరి చివరి నుంచే రాష్ట్రంలో కరోనా హడావుడైతే స్టార్ట్ అయింది. శాంపిల్స్ తీసి టెస్టుల కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్ కి పంపించేవారు. ఆ తర్వాత ఇక్కడే ల్యాబ్ మనం డెవలప్ చేసుకున్నాం, గాంధీ హాస్పిటల్లో వైరాలజీ ల్యాబ్. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే దాన్ని మళ్ళీ పూణేకి పంపించి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం, ఇట్లుండే ప్రాసెస్. ఇంకా తర్వాత నుంచి ఇక్కడే టెస్టింగ్, ఇక్కడే మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నారు. మార్చి 2న ఫస్ట్ కేసు వచ్చింది. ఆ తర్వాత 14న సెకండ్ కేసు వచ్చింది. ఇంకా ఆ తర్వాత ప్రతిరోజు కూడా కేసులు వస్తూనే ఉన్నాయి మన రాష్ట్రంలో. 60 మంది. అదే నెలలో 97 కేసులు వచ్చాయి. ఎప్పుడు? మార్చిలో. అందులో 60 మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ వ్యక్తులు ఉన్నారు, మిగతావి మర్కజ్ లింక్, ఇట్లా రకరకాలుగా కేసులు వచ్చాయి. అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ 19 వరకు కేవలం 14,962 టెస్టులు చేశారండి. అట్లా టెస్టులు చేస్తే 858 మందికే పాజిటివ్ వచ్చింది. 3.9% గానే ఉండింది. ఎందుకంటే టెస్టులు తక్కువ చేశారు కాబట్టి కేసులు కూడా తక్కువ వస్తాయి. సో పాజిటివ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండింది.
టెస్టులు చెయ్యక తగ్గింది. ఏప్రిల్ 20th నుంచి టెస్టుల సంఖ్య తగ్గించారు. మృతదేహాలకి కరోనా టెస్టులు చేయొద్దు, లేకపోతే ప్రైమరీ కాంటాక్ట్స్ కి గ్రాడ్యువల్ గా తగ్గించేశారు, సెకండరీ కాంటాక్ట్స్ కి తగ్గించారు, తర్వాత ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా టెస్టులు చేయని సిచ్యువేషన్. ఇట్లా మెల్లమెల్లగా ఆ టెస్టులు చేయొద్దని చెప్పి ఆదేశాలు వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల చివరి 10 రోజుల్లో 180 కేసులే వచ్చాయి. ఇంకేముంది, అయిపోయింది మన రాష్ట్రం కరోనా ఫ్రీ అని చెప్పి చాలా సంబరపడ్డాం కూడా. ఆ టైంలో జనాలు మాకు కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, లేదా మా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, కొంచెం మాకు టెస్టులు చేయించండి అని చెప్పి ఎమ్మెల్యేల రికమెండేషన్ కూడా చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎంత జనం ఒత్తిడి వచ్చినా, జనం నుంచి, ప్రతిపక్షాల నుంచి, లేకపోతే హైకోర్టు నుంచి, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒత్తిడికి లొంగని సిచ్యువేషన్, టెస్టులు పెంచని సిచ్యువేషన్. సో మేలో మొత్తం 11,597 మందికి టెస్ట్ చేస్తే 1,660 మందికి పాజిటివ్ వచ్చిందండి. ఏప్రిల్లో 3.9% గా ఉంది పాజిటివ్ రేట్. ఆ తర్వాతి నెలలో మే నెలలో 14.31% కి పెరిగింది. ట్రేసింగ్, టెస్టింగ్ సరిగా చేయకపోవడంతో చాలా మంది క్యారియర్స్ గా మారి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎంతో మందికి ఇన్ఫెక్ట్ చేసిన సిచ్యువేషన్. అండ్ చేసిన టెస్టులో ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టెస్టుల్లో ఈ నెలలోనే సగం టెస్టులు చేశారు. అంటే మొత్తంగా ఇప్పటిదాకా జరిగిన రాష్ట్రంలో 57,054 టెస్టులు చేస్తే అందులో దాదాపు సగం వరకు ఈ నెలలో చేసినవి. అంటే ఈ నెలలో ఏ రేంజ్ లో టెస్టులు పెంచారో మనకు అర్థమవుతుంది. గత 21 రోజుల్లో 25,562 మందికి టెస్టులు చేశారు. 5,104 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. అంటే 19% పాజిటివ్ రేట్ ఉంది. ఇప్పటికి కూడా ఇంకా టెస్టింగ్ కెపాసిటీ తక్కువే మన దగ్గర. ఎందుకంటే రాష్ట్రంలో ICMR పర్మిషన్ ఉన్న ప్రభుత్వ ల్యాబ్లు 10 ఉన్నాయి. వీటిలో రోజు 2,000 టెస్టులే చేయడానికి వీలుంది. 10 రోజుల్లో 50,000 టెస్టులు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో ప్రైవేట్ ల్యాబ్స్ మీద కూడా ఆధారపడాలి. రోజుకు 4,000-5,000 టెస్టులు చేసే మెషిన్ ఒకటి తెప్పిస్తున్నామని చెప్పి అన్నారు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఒక CSR కింద మెషిన్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఒక కంపెనీ అని చెప్పి కూడా మంత్రి చెప్పిన సిచ్యువేషన్. దాన్ని నిమ్స్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అన్నారు. వేరే రాష్ట్రాల్లో రోజుకి 5,000 నుంచి 20,000 దాకా టెస్టులు చేస్తున్నారు. బట్ మన దగ్గర ఇంకా కూడా టెస్టులు తక్కువ సంఖ్యలో ఉన్న సిచ్యువేషన్. అంటే గత 20 రోజులుగా కొంత పెంచినా సరే ఇంకా చాలా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యువేషన్. దానికి సంబంధించిన వార్త ఇంకా అదే పేజ్ లో. డ్యూటీ ఇస్తలే అబ్సెంట్ వేస్తుండ్రు, తక్కువ బస్సులు నడుస్తుండడంతో డ్యూటీలు దొరకట్లేదని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల గోడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆర్టీసీ సమ్మె అప్పటి నుంచి ఆర్టీసీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే డ్యూటీకి వెళ్ళిన ఆర్టీసీ ఎంప్లాయీస్ డ్యూటీకి వెళ్ళినా సరే అబ్సెంట్ పడుతోందని చెప్పి మనం చూస్తున్నాం. బస్సుల సంఖ్య తగ్గించారు. సో అధికారులు ఆ మేరకు డ్రైవర్లు, కండక్టర్లకి డ్యూటీ వేస్తుండ్రు. మిగతా వాళ్లకు పని ఇవ్వకుండా లీవ్ వేస్తున్నారు. ఒకవేళ లీవ్ లేకపోతే వారికి అబ్సెంట్ వేస్తున్నారు. సో జీతాల్లో కోత పడుతోంది. ఇప్పటికే సగం జీతమే వస్తోంది. ఆ వచ్చిన సగంలో కూడా కోతలు పడుతుంటే అసలు ఎట్లా తినాలో ఎట్లా బతకాలో అర్థం కావట్లేదని చెప్పి ఉద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. జీతం 5-6 వేలు వస్తే ఎట్లా బతకాలని చెప్పి వీళ్ళు పోనీ ఎవరినైనా నోరు విప్పి మాట్లాడదామా అంటే ఎవరికైనా చెప్తే క్వశ్చన్ చేస్తే ఆ మాత్రం డ్యూటీలు కూడా పడట్లేదు అని చెప్పి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. సగం బస్సులే నడుస్తున్నాయి, డ్యూటీలు ఎట్లా? మార్చి 22 నుంచి మే 18 వరకు మొత్తం అన్ని బంద్ అయి ఉన్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఆర్టీసీలో మామూలుగా 10,000కి పైగా బస్సులు ఉన్నాయి. సమ్మె తర్వాత 800 వరకు ఏవైతే కొంత బాగా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి బస్సులు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఆర్టీసీ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుపుతున్నారు. సుమారు 6,200 బస్సులు నడుపుతున్నారు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ఓన్లీ 4,500కే తగ్గించారు. 4,500 బస్సు 10,000 బస్సుల్లో 4,500 తప్పించి నడవట్ల. సో చాలా మంది డ్రైవర్లకి, కండక్టర్లకి పని దొరకని సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాళ్ళు చాలా మంది డిపోలకు వస్తున్నా సరే పని దొరకట్లేదు. వాళ్ళకి లీవ్ ఇచ్చి పంపించేస్తున్నారు. దాన్నేమో దానికి ఆ లీవ్ కి జీతం కట్ చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇప్పటికే GHMCలో కోతలు మే జీతాల్లో, గ్రేటర్ హైదరాబాద్ లో మే జీతాల్లో 50% కంటే ఎక్కువ కోత పెట్టారు. వివిధ కారణాలతో ప్రతి డిపోలో 50 నుంచి 70 మందికి కోత వేశారు. కొందరు డ్రైవర్లకైతే మరి 3-4 వేలు జీతాలు ఇచ్చారండి. అసలు హైదరాబాద్ మహానగరంలో 3-4 వేలు అసలు ఏ పాటి ఏం చేస్తారు? తింటారా, ఇంటి అద్దె కడతారా, లేకపోతే పిల్లలకి ఏమైనా కొనిపెడతారా? అసలు ఎట్లా బ్రతకాలి? చాలా దారుణం. 30,000 జీతం ఉంటే 50% కట్ చేసి 15,000 చెల్లించాలి. మార్చి, ఏప్రిల్ నెలల్లో అలాగే ఇచ్చారు. మేలో మాత్రం బాగా కట్ చేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. టిమ్స్ డ్రైవర్ల కమిషన్ కూడా కట్ చేశారు. ఈ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ అని చెప్పి కండక్టర్స్ ప్లేస్ లో డ్రైవరే టికెట్ ఇచ్చేలాగా వీళ్ళకి టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ కూడా ఇచ్చారు. దాంతో నడిపిస్తున్నారు. దానికి డ్రైవర్లకు కొంత కమిషన్ ఇచ్చేవారు అనమాట. బట్ ఇప్పుడు నెల రోజులకి ఈ కమిషన్ కూడా ఆపేశారని చెప్పి మనం ఇందులో చూస్తున్నాం. మినిస్టర్ పట్టించుకోవాలి అని చెప్పి TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్.
కండక్టర్లు డ్రైవర్లు కొలువుకు వచ్చినా సరే డ్యూటీలు ఇవ్వట్లేదు. దానికి వారిది కాదు కదా బాధ్యత. వాళ్ళైతే యాజ్ యూజువల్ గా వస్తున్నారు, బట్ డ్యూటీలు ఇవ్వకపోవడానికి వాళ్ళకి జీతం కట్ చేయడం ఏంటని చెప్పి వీళ్ళు డిమాండ్ చేసిన సిచ్యుయేషన్. రవాణా మంత్రి ఇందులో జోక్యం చేసుకోవాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. ఎవరికైనా చెప్దామంటే ఎవరికి చెప్పే సిచ్యుయేషన్ లేదు, ఎందుకంటే యూనియన్స్ యాక్టివ్ గా లేరు కాబట్టి ఎవరినైనా అడుగుదాము అంటే ఆ వేసే 3-4 డ్యూటీలు కూడా వేయరేమోనని చెప్పి కూడా కార్మికులు భయపడుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త అదే పేజ్ లో. 3 వారాలు అన్నారు, 4 నెలలాయే కొత్త వీసీలు రాలే. మన రాష్ట్రంలో 15 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయండి. వాటిలో 11 విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్నాయి. అయితే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలు వేయండి, సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకోండి, ముందుగా ఈసీల్ని నియమించండి అని చెప్పి సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు? ఫిబ్రవరి 19న ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటిదాకా దానికి సంబంధించి అండ్ మోరోవర్ అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం 2-3 వారాల్లో కంప్లీట్ అవ్వాలి ప్రాసెస్ అని చెప్పారు. ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు నడవని పరిస్థితి. 4 నెలలు అయిపోయింది సీఎం చెప్పి, అయినా సరే వైస్ ఛాన్సలర్ల రిక్రూట్మెంట్ మాత్రం జరగలేదు. సో 11 యూనివర్సిటీలకు గాను 11ట్లోనూ ఇన్ఛార్జ్ వీసీల పాలనే నడుస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మరి ఎందుకు నత్తనడకం సాగుతోందని తెలీదు. యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సెర్చ్ కమిటీ వేశారు. అయితే ఈ కమిటీలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా భేటీ జరగలేదట. సో ఒక్కసారి కూడా భేటీ కాలేదు. ఒక్కొక్క వర్సిటీకి 3 సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలు ఉండగా అన్ని వర్సిటీలకు సర్కార్ నామినీగా ప్రస్తుత సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నారు. సో వర్సిటీ నామినీలుగా దాదాపు అందరూ తెలంగాణ వాళ్లే ఉండగా యూజీసీ నామినీలు కూడా ఎక్కువ మంది ఇక్కడి వాళ్లే ఉన్నారు. అయినా సరే 9 నెలలైనా ఇప్పటిదాకా సెర్చ్ కమిటీలు భేటీ కాలేదు. మరి ఎప్పుడు భేటీ అవుతాయో తెలీదు. కేసీఆర్ ఆదేశించినట్లు జరుగుంటే 3-4 వారాల్లో వీసీలు వచ్చేయాలి యూనివర్సిటీలకు అని చెప్పి ఆయన చెప్పిన ఆదేశాలు కనుక ఫాలో అయ్యి ఉంటే ఇప్పటికే యూనివర్సిటీలకు వీసీలు వచ్చేవారు. బట్ ఏ రకంగానూ ఇప్పుడున్న కరోనా ఎఫెక్ట్ తో ఈ మీటింగ్లు కూడా జరిగే సిచ్యువేషన్ లేదు. బట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వీడియో కాన్ఫరెన్సింగ్ లో వాటిలో కూడా చేయొచ్చు. బట్ ఈ రెగ్యులర్ వీసీ లేకపోవడంతో వర్సిటీలో పర్యవేక్షణ చాలా అంతంత మాత్రంగా నడుస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్ లో కరోనా టెస్ట్ల రిజల్ట్స్ లేటుగా చెప్తున్నారు. పోలీసులు కాల్ చేసే వరకు తెలియని పాజిటివ్ సంగతి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు టెస్ట్ల విషయంలో రకరకాల గందరగోళాలు, మొత్తం వాటన్నిటిని దాటి సరే ఏదో టార్గెట్ గా పెట్టుకున్నారు 10 రోజుల్లో 50,000 టెస్టులు చేయాలని చెప్పి. గత 20 రోజులుగా కొంచెం పెంచుతున్నారు, 4-5 రోజులుగా బాగా పెంచారు. సో ఇంత చేస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు, కానీ రిజల్ట్ లేట్ గా చెప్తున్నారు. పోలీసులు కాల్ చేసే వరకు కూడా కరోనా పాజిటివ్ ఉంది అని తెలియని సిచ్యువేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి సిమ్టమ్స్ ఉండట్లే, అయినా సరే వాళ్ళు ఎవరితో అయినా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరితో అయినా కాంటాక్ట్ లో కనుక వచ్చుంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వెళ్ళి టెస్ట్లకు వెళ్తున్న పరిస్థితి. వీళ్ళకి పాజిటివ్ ఉందో లేదో తెలియాలంటే వాళ్ళకి పోలీసుల నుంచి కాల్ వస్తే తప్ప తెలియని సిచ్యుయేషన్. చాలా చోట్ల ఏమవుతుందంటే పోలీసుల నుంచి ఒక టెస్ట్ ఇచ్చిన తర్వాత, శాంపుల్ ఇచ్చిన తర్వాత ఒక రోజుకి మామూలుగా రిజల్ట్ వస్తుంది కాబట్టి రిజల్ట్ రాలేదు, ఫోన్ రాలేదంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేబీ నేను కరోనా నాకు లేదేమో, నెగిటివ్ ఏమో అని చెప్పి యాజ్ యూజువల్ గా వాళ్ళు ఉద్యోగాలకు కానీ లేకపోతే మామూలు రెగ్యులర్ లైఫ్ లో మామూలుగా ఉంటున్న సిచ్యుయేషన్. ఆ తర్వాత ఒక రోజుకో 2 రోజులకో ఫోన్ చేసి కరోనా పాజిటివ్ అని చెప్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ 1-2 రోజుల్లోనే వర్క్ ప్లేస్ లోనో లేకపోతే ఇంట్లోనో మొత్తం నార్మల్ జీవితం వీళ్ళు గడుపుతున్నారు కాబట్టి ఇంకా అనేక మందికి వీళ్ళ వల్ల కరోనా స్ప్రెడ్ అవుతున్న సిచ్యుయేషన్. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో ఉంది. ఫోన్ రాకపోతే నెగిటివ్ గా భావిస్తున్న జనం కొందరికి శాంపుల్ ఇచ్చిన 3 రోజుల తర్వాత ఫోన్లు చేస్తుండ్రు. మరికొంతమందికి ఫోన్లు రాలేదేంటని చెప్పి అడిగినా కూడా పట్టించుకునే నాదుడు లేడని చెప్పి చూస్తున్నాం. అప్పటికే 100 మందిని కలుస్తున్న బాధితులు, వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరే ఆఫీసర్లు పట్టించుకోవట్లేదని చెప్పి మనం ఇందులో చూస్తున్నాం. కరోనా టెస్టులు చేయించుకున్న వాళ్ళు వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. టెస్ట్ శాంపుల్ తీసుకునేటప్పుడు సెల్ నెంబర్ నుంచి ఇంటి నెంబర్ వరకు అన్ని తీసుకుంటున్నారు ఆఫీసర్లు. బట్ టెస్ట్ రిజల్ట్ మాత్రం బాధితులకు చెప్పట్లేదు. కనీసం పాజిటివ్ వచ్చిన వాళ్ళకైనా విషయం వెంటనే చేరవేయడం లేదు. ఇందులో కూడా తాత్సారం చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ల్యాబ్స్ వద్ద నుంచి ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ ఆఫీసర్లకు, అక్కడి నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వెళ్ళి ఆ స్థానిక పోలీసులు ఫోన్లు చేసేంత వరకు కూడా ఈ కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలియట్లేదు. శాంపుల్ ఇచ్చిన మరుసటి రోజు కూడా ఫోన్ రాకపోతే చాలా నార్మల్ అనుకుని బాగా జనాలు తిరుగుతున్న సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో కరోనా టెస్ట్ రిజల్ట్స్ లేట్ గా చెప్పడం వల్ల రకరకాల ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి చూస్తున్నాం. కరోనా విషయంలో చొరవ చూపట్లేదు హెల్త్ ఆఫీసర్లు. వీళ్ళ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ మొత్తం అన్ని తీసుకుంటున్నారు. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం టెస్ట్ కు ముందే అన్నింటినీ ఆన్లైన్ లో ఎంటర్ చేయాలంట. టెస్ట్ చేసిన వెంటనే ల్యాబ్ సిబ్బంది పాజిటివా నెగిటివా అనేది వైద్య ఆరోగ్య శాఖ పోర్టల్లో అప్డేట్ చేస్తున్నారు.
ఇదే టైంలో రిపోర్ట్ ని బాధితులకి SMS ద్వారా పంపించాలంట. కనీసం అది జరిగినా చాలు కదా, అది కూడా జరగట్లేదని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆఫీసర్లు చొరవ చూపించడం లేదు. మొదట్లో ఏమో నెగిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా ఫోన్ చేసి కరోనా నెగిటివ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అసలు అది కూడా చేయకపోవడంతో రకరకాలుగా కరోనా స్ప్రెడ్ అవుతున్న సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, కేసులు రాకముందే పని స్టార్ట్ చేసినాం. మొన్న ఏదైతే బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శించారో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కరోనా విషయంలో సరిగా వ్యవహరించట్లేదు, అలసత్వం వహిస్తున్నారని చెప్పి దానికి సంబంధించి నిన్న అధికార పార్టీ నుంచి రియాక్షన్ వచ్చిందండి. ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, అందరికన్నా ముందే అప్రమత్తమైనాం, కేసులు రాకముందే పని స్టార్ట్ చేసినాం, మేము ఎప్పటి నుంచో కూడా మొత్తం అలర్ట్ మీద ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు మర్కజ్ గురించి మొత్తం దేశానికి చెప్పిందే మేము, మర్కజ్ లింకుల గురించి చెప్పిందే తెలంగాణ. పార్లమెంట్ కి కూతవేటు దూరంలోనే ఉన్నా సరే కంట్రోల్ చేయలేకపోయారు మీరు మర్కజ్ ప్రార్థనలకు సంబంధించి ఆ ఇష్యూని అని చెప్పి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా టైంలో ఈ చిల్లర రాజకీయాలు ఏంటి అని చెప్పి కూడా ఆయన నడ్డాపై ఫైర్ అయిన సిచ్యుయేషన్. బిచ్చం వేసినట్లు మాస్కులు కిట్లు ఇచ్చారు, అంతకుమించి కేంద్రం మాకు చేసింది ఏం లేదని చెప్పి కూడా ఆయన చాలా తీవ్రంగా కామెంట్ చేశారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యాం, లక్షణాలు లేని వాళ్ళని ఐసోలేషన్ లో ఉండమని చెప్తున్నాం అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సిచ్యుయేషన్. అనవసరంగా నడ్డా అబద్ధాలతో టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలపై విమర్శలు చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి ఒకసారి చూడండి. గుజరాత్ లో కరోనా తీవ్రతకు ప్రధాని మోడీ బాధ్యత వహిస్తారా అని చెప్పి ఆయన తీవ్రంగా క్వశ్చన్ చేసిన సిచ్యుయేషన్. అదే పేజ్ లో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అని చెప్పి హరీష్ రావు ట్వీట్ చేశారు. కేంద్ర హెల్త్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు జేపీ నడ్డా, ఆయన ఇట్లా విమర్శించడం కరెక్టేనా, ఇట్లా తక్కువ చేసి చూపించడం కరెక్టేనా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలని లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు ఇద్దరు చేసేది దేశ సేవే కదా, వాళ్ళిద్దరూ ఒకటే కదా, మరి వాళ్ళని అవమానించేలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి హరీష్ క్వశ్చన్ చేసిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో యోగాతో ఇమ్యూనిటీ మరుగున పడ్డదాన్ని అందరూ ఆచరించేలా చేసింది మోడీని, బండి సంజయ్. నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మొత్తం చాలా మంది దాన్ని యోగా చేసి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకున్న సిచ్యుయేషన్. అయితే బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది. ముఖ్య అతిథిగా హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి వచ్చారండి. సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర నేతలు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మరుగున పడిపోయిన యోగాని ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా ఫాలో అయ్యేలాగా, యోగాకు ఒక పర్టికులర్ డేని ఇంటర్నేషనల్ యోగా డేగా యుఎన్ ప్రకటించేలాగా చేసింది అన్డౌటెడ్లీ ప్రధాని మోడీయే. అండ్ దాని అవసరాన్ని, దాని ప్రాధాన్యతని, ప్రతి మనిషి ఆరోగ్యానికి దాని వల్ల కలిగే లాభాన్ని అర్థం చేసుకునేలా చేశారు మోడీ. భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలో కూడా వ్యాపించే దీనివల్ల అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్. అండ్ యోగాతో ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. ఈ కరోనా లాంటి టైంలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కి ఈ ప్రాణాయామం కానీ, యోగాసనాలు కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు. అండ్ అదే పేజ్ లో ప్రజల ఒత్తిడితోనే సూర్యాపేటకు కేసీఆర్ అని చెప్పి వివేక్ వెంకటస్వామి విమర్శించారండి. దేశం కోసం చైనా సరిహద్దులో ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబుకి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించలేదు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రజల ఒత్తిడితో ఇవాళ ఆయన సూర్యాపేట వెళ్తున్నారు అని చెప్పి కూడా ఆయన విమర్శించిన సిచ్యుయేషన్. అంతే తప్ప తెలంగాణ బిడ్డ వీరమరణం పొందారని కనీస బాధ్యతగా ఏం ఆయన వెళ్ళడం లేదు. అయినా తెలంగాణ బిడ్డలు చనిపోతే ముఖ్యమంత్రికి పట్టింపు ఎందుకుంటది, ఇతరులపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదు అని చెప్పి కూడా ఆయన విమర్శించిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కరోనా మరణాలు రాష్ట్రంలోనే తక్కువ అని చెప్పి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు అన్నారండి. ఏదైతే నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విమర్శించారో దానికి బదులుగా వీళ్ళందరూ మాట్లాడిన సిచ్యుయేషన్. కిషన్ రెడ్డి, జేపీ నడ్డా, బండి సంజయ్ మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పి భానుప్రసాద్ రావు అన్నారు. మొత్తం జాతీయ స్థాయిలో 3.26% ఉంటే మరణాల రేటు తెలంగాణలో 2.26% ఉంది. సో చాలా తక్కువగా ఉంది. కేంద్రం అధీనంలోని ఐసీఎంఆర్ ఒక మాట చెప్తుంది, ఆయుష్ ఇంకో మాట చెప్తుంది. ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్ కి రాష్ట్రాలని క్రియేట్ చేస్తున్నాయని చెప్పి కూడా ఆయన విమర్శించారు. పేదలకు కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలు ఎవరికైనా అర్థమవుతాయా, అసలు కేంద్రం తెలంగాణకి ఏం చేసిందో చెప్పాలి, ఆ తర్వాతే మా ప్రభుత్వం కేంద్రానికి ఏమి ఇచ్చిందో చెప్తామని చెప్పి కూడా భానుప్రసాద్ రావు అంటున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ నేడు దోస్త్ నోటిఫికేషన్. సో డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ కాబోతోందండి. ఉదయం 11 గంటలకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. బట్ కొంత టైం తీసుకుని అంతా సెటిల్ అయిన తర్వాత ఇస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ చైనా వస్తువుల్ని వాడొద్దు, కర్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి అండగా ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్న సిచ్యుయేషన్. నిన్న ఆయన సంతోష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ ని పరామర్శించారు.
సో సంతోష్ బాబు చేసిన త్యాగానికి యావత్ దేశం కూడా కన్నీరు కార్చింది, కుటుంబానికి రుణపడి ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ దీనికి చైనా వస్తువులు వాడకుండా మనం బహిష్కరించాలి, అదే మనం చైనాకి ఇచ్చే దీటైన జవాబు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు మోడీ సైన్యానికి. ఏ రకంగా చైనా విషయంలో ఈ కవ్వింపు చర్యలకు చైనా పాల్పడితే ఎట్లా తిప్పికొట్టాలనే విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కరోనా కట్టడిలో సర్కార్ ఫెయిల్ అని చెప్పి బీజేపీ లీడర్స్ మరొకసారి ఫైర్ అయ్యారండి. సూచనలు ఇస్తే విమర్శలు చేస్తారా అని చెప్పి కూడా మంత్రి ఈటల మాట్లాడుతూ కామెంట్ చేశారు కదా, అట్లెట్లా మాట్లాడతారు మీరు, కేసులు రాకముందే మేము పని స్టార్ట్ చేసినాం, అసలు మర్కజ్ గురించి చెప్పిందే మేము అని చెప్పి. సో దానికి బదులుగా బీజేపీ నేతలు మండిపడ్డారు. గాంధీలో మరణాలు ఎందుకు దాస్తున్నారని చెప్పి సూటిగా క్వశ్చన్ చేశారండి. వలస కూలీలను ఎందుకు ఆదుకోలేదు, ఎండలో అంత మాడిపోతున్న ఎండలో వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే ఎందుకు వాళ్ళని కనీసంగా ఎందుకు అక్కును చేర్చుకోలేకపోయారని చెప్పి క్వశ్చన్ చేశారు. ఎమ్మెల్యేలు గాంధీకి వెళ్ళరా, ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళు చక్కగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు, మీరు గాంధీలో చాలా హై క్లాస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసామని చెప్పి అన్నారు కదా, మరి గాంధీకి ఎందుకు వెళ్ళరని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ అండి. కరోనా కట్టడిలో పూర్తిగా ఫెయిల్ అయింది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి జేపీ నడ్డా సూచనలు ఇస్తే దాన్ని మీరు సూచనలుగా తీసుకోకుండా విమర్శలు చేయడం ఏంటి, ఇదేనా పద్ధతి అని చెప్పి కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. మొత్తానికి కరోనా కట్టడిలో సర్కార్ ఫెయిల్ అయింది. గాంధీ హాస్పిటల్లో కరోనా మరణాలను ఎందుకు దాచిపెడుతున్నారని చెప్పి కూడా లీడర్స్ క్వశ్చన్ చేశారండి. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి రోగుల్ని కాపాడే విషయంలో లేదు అని చెప్పి కూడా కామెంట్ చేసిన సిచ్యువేషన్. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ప్రణయ్ హత్యపై వర్మ మూవీ అమృత అబ్జెక్షన్. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరొకసారి యాజ్ యూజువల్ గా వివాదం సృష్టించారు. అమృత ప్రణయ్ ప్రేమ కథ అమృత నాన్న మారుతీరావు ఇతివృత్తంగా సినిమా తీనున్నట్లు నిన్న ఫాదర్స్ డే సందర్భంగా ఆయన అనౌన్స్ చేశాడు ఆర్జీవి. సో దీని మీద అమృత సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. మిస్టర్ వర్మ, మీకు ఆడవాళ్ల గౌరవం గురించి చెప్పే తల్లి లేనందుకు చింతిస్తున్నాను, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి పేర్కొంది. అనవసరంగా వర్మ చేసిన ప్రకటనతో మళ్ళీ మా జీవితంలో అలజడి రేగింది. దయచేసి నేను ప్రశాంతంగా ఉన్నాను, తండ్రి లేని బిడ్డని సాకుతున్నాను, అనవసరంగా ఇలాంటి ఖచ్చితంగా దీనిలో చాలా డిఫరెంట్ వర్షన్స్ అన్ని చూపిస్తాడు వర్మ, వివాదాలు అనేకం వస్తాయి, వద్దు తనకు అనవసరంగా అంటే వదిలేసి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకడానికి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి కోరుతున్నానని చెప్పి కూడా అమృత అన్నారండి. అండ్ తను కేసు పెడితే వర్మ మీద మళ్ళీ ఆయనకే అది ప్రచారంగా మారుతుంది, అందుకనే కేసు పెట్టదలుచుకోవట్లేదు అని చెప్పి కూడా అమృత మాట్లాడిన సిచ్యువేషన్. చూద్దాం మరి దీనికి వర్మ ఎలాంటి రిటార్ట్ ఇస్తారో. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. నేడు ఈదురుగాలులతో వానలు కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తోందండి. సో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తున్న సిచ్యువేషన్. పల్లెల్లో మళ్ళా గుట్టుగా తయారీ అమ్మకాలు, లిక్కర్ రేట్లు పెరగడంతో జనం గుడుంబ వైపు చూస్తున్నారు. మనకు తెలుసు లాక్డౌన్ టైంలో దొరకపోవడం, ఆ తర్వాత ఓపెన్ చేసినా సరే ఒక 1 వీకే ఆ హడావిడి కనిపించింది, కొంత ఆదాయం కూడా కనిపించింది. ఆ తర్వాత మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వెలుగు పేపర్లో చాలాసార్లు వచ్చింది, లిక్కర్ సేల్స్ పెద్దగా ఊపు అందుకోలేదు, అనుకున్నంత ఆదాయం రాలేదు ప్రభుత్వానికి అని చెప్పి. సో విషయం ఏంటంటే చాలా మంది గుడుంబ వైపు మొగ్గుతున్నారు, ఊర్లలో తయారు చేసి ఇతర ప్రాంతాలకి గుడుంబ తరలిస్తున్నారు, బెల్ట్ షాపులు దీన్ని సేల్స్ చేస్తున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. గుట్టు చప్పుడు కాకుండా జిల్లాల్లో సారా ఏరులై పారుతోంది, పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కరోనా ప్రభావంతో చేతిలో పెద్దగా డబ్బు లేకపోవడం అండ్ లిక్కర్ రేట్లు పెంచారు కాబట్టి ఆల్మోస్ట్ 20% వరకు. సో జనం ఈ సారా వైపు మళ్ళుతున్నారు, తక్కువ రేట్కే దొరుకుతుండడంతో మరింతగా దీనికి అడిక్ట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. 80 రూపాయలకే లీటర్ దొరుకుతుండడంతో 20% ఎక్కువ పెట్టి ఇది కొండం ఎందుకు అని చెప్పి కూడా చాలా మంది, ఎందుకంటే డబ్బులు లేవు, లాక్డౌన్ వల్ల ఉద్యోగాలు పోయి చాలా మంది ఉద్యోగ జీతాల్లో కోతతో చాలా మంది ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ చీప్ లిక్కర్ అయితే క్వార్టర్కి 120 దాకా అవుతోంది. సారా అయితే 60 నుంచి 80 రూపాయలు లీటర్, 80 రూపాయలకు వస్తున్న సిచ్యుయేషన్. అందుకని చెప్పి విపరీతంగా దాని వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి చూస్తున్నాం. ప్రస్తుతం గుడుంబ తయారీ విక్రయాలు బాగా పెరిగిపోయాయి. సారా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు, ఇతర ప్రాంతాలకి తరలిస్తున్నారని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. బెల్ట్ షాప్ నిర్వాహకులతో పాటు మరికొందరు సీక్రెట్ గా అమ్మకాలు జరుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా దీన్ని తయారు చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. అయితే యూరియాతో దీన్ని తయారు చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. రహస్యంగా బట్టీలు పెడుతున్నారు. గతంలో బెల్లం పట్టికతో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది యూరియాతో తయారు చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. సో లిక్కర్ సేల్స్ పెరగలేదు, 550 కోట్లు మాత్రమే వచ్చింది ఈ నెల 8వ తేదీ వరకు. అంటే సగటున రోజుకి 73 కోట్లు వచ్చిందనమాట. 20% రేట్లు పెంచక ముందు ఇంతకంటే చాలా ఎక్కువ సేల్స్ జరిగేవి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి 40% వరకు బీర్ సేల్స్ పడిపోయాయి. సో ఎక్కువగా
వీటికి జనాలు గుడుంబ వైపు వెళ్తున్నారు అని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అదే పేజ్ లో ఉపాధి నిధులతో కాల్వల పూడికతీత 1200 కోట్లు కేటాయించిందండి రాష్ట్ర ప్రభుత్వం. ఏవైతే కాల్వలు, చెరువులు, కుంటలకు నీళ్లు వచ్చే కాల్వలు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో డిస్ట్రిబ్యూటరీలో పూడికతీతకు మనం చూసాం మన చాలా ప్రాజెక్ట్స్ లో పూడికతీత విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల నీళ్ల కెపాసిటీ తగ్గిపోతుంది, చివరి ఆయకట్ రైతుకు నీరు అందట్లేదని చెప్పి మనం వెలుగు పేపర్ లోనే చూసాం ఆర్టికల్. సో ఇప్పుడు కాల్వల పూడికతీతకి 1200 కోట్లు కేటాయించిందండి రాష్ట్ర ప్రభుత్వం. పనుల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను కూడా నియమించింది. మండల స్థాయిలో పిఆర్ ఇంజనీర్స్ కి బాధ్యతలు ఇచ్చింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఈ ఉపాధి హామీ కూలీలతో చెరువులు, కుంటల నుంచి నీటిని సరఫరా చేసే కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు పూడిక తీయనున్నారు. ఎక్కడైనా కాల్వ కట్టలు దెబ్బతింటే రిపేర్ చేయనున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తాం. అలాగే మేజర్ ఇరిగేషన్ కింద రాష్ట్రంలోని ప్రాజెక్ట్స్ లో కూడా అన్ని ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలో పూడిక తొలగింపు పనులు చేపట్టబోతున్నారు. ఈ చిన్న చిన్న చెరువులు, కుంటల్లో పూడిక తీతకి 500 కోట్లు, ఈ మేజర్ ఇరిగేషన్ పరిధిలో పూడిక తీతకి 700 కోట్లు కేటాయించారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తాం. జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ని కూడా దీని పర్యవేక్షణకి నియమించారు. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్ లో అర్బన్ భగీరథ ఆగిపోయింది. మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా, బ్యాంకులు ముందుకు రావట్లేదండి. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కావడం, అసలు ప్రస్తుత ఆర్థిక సిచ్యుయేషన్ నేపథ్యంలో ఏమో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి చాలా బ్యాంకులు అసలు లోన్స్ ఇవ్వడానికి, కాంట్రాక్టర్ కి లోన్స్ ఇవ్వడానికి ముందుకు రాని సిచ్యుయేషన్. సొంత నిధులతో కొన్ని పనులు అయితే చేపడుతున్నారు కాంట్రాక్ట్ సంస్థ, బట్ ఆ తర్వాత ఇంకా వాళ్ళకు కూడా నిధుల కొరత అది వచ్చి పనులన్నీ ఆగిపోతున్న సిచ్యుయేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో రెగ్యులర్ టెండర్లకు కసరత్తు, రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే నిధులు వచ్చే అవకాశం లేకపోవడం, బ్యాంకులు కూడా ముందుకు రాకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంది. సో సర్కార్ తాజాగా రెగ్యులర్ టెండర్స్ కి రెడీ అవుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. నెలన్నర క్రిందట రెగ్యులర్ పద్ధతిలో టెండర్ నిర్వహణకు ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు. కొన్ని సంస్థలు టెండర్లు దాఖలు చేయగా ప్రస్తుతం కమిషన్ ఆఫ్ టెండర్స్ వద్ద ఉన్నాయి. ఈ సిఓటిలోని బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ టెండర్లు పరిశీలించే పనిలో పడ్డారు. ఇది త్వరగా పూర్తయితేనే ఈ అర్బన్ భగీరథ పనుల్లో కదలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే ఎస్ఈ పబ్లిక్ హెల్త్ వరంగల్ సర్కిల్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, నెలాఖరు కల్లా టెండర్లు ఖరారు చేస్తాం. ఈ బ్యాంక్ లోన్లు ఇవ్వకపోవడం వల్ల ఈ టెండర్స్, ఈ మోడిఫైడ్ యాన్యుటీ మోడ్ టెండర్స్ క్యాన్సిల్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్ టెండర్స్ పిలిచాం, నెలాఖరు కల్లా ఖరారు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో బ్యాన్ ఉన్న సేల్స్, సో గ్లైఫోసేట్ కి సంబంధించి మనం చూస్తున్నాం కదా, దీనికి చాలా చోట్ల కల్తీ విత్తనాలు కూడా విపరీతంగా, మన ఈ మధ్య కాలంలోనే చాలా చోట్ల కల్తీ విత్తనాలని పట్టుకున్నారు, దాడులు చేశారని చెప్పి కూడా మనం వార్తలు చూసాం. సో ఈ కలుపు మందు మాత్రం, ఈ కలుపు మందు పేరుతో అక్రమార్కులు ఈ గ్లైఫోసేట్ సేల్స్ చేస్తున్నారు. రైతులు కలుపు తీసే అవసరం ఉండదు, ఈ పెస్టిసైడ్ చల్లితే అని చెప్పి రైతులు పాపం ఈ గ్లైఫోసేట్ మందు వాడుతున్నారు, దళారులను నమ్మి మోసపోతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. కింది స్థాయిలో దీనికి సంబంధించి పర్యవేక్షణ లేదండి. ఇది చేయకూడదు అని చెప్పే ఇది లేకపోవడంతో రైతులు అమాయకంగా దళారులను నమ్మి మోసపోతున్నారు. క్యాన్సర్ కారకం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గ్లైఫోసేట్ మందుల్ని నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య నిషేధం విధించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెప్పి చూస్తున్నాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే ముఠాలు భారీగా సేల్స్ చేస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కల్తీ విత్తనాలు. ఈసారి షరతుల సాగులో భాగంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని చెప్పి భావించింది. తర్వాత 60.33 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే మార్కెట్లో అవసరానికి సరిపడా విత్తనాలు లేవు. మనం ఆ మధ్య అనుకున్నాం కూడా, మార్కెట్లో సరిపడా విత్తనాలు ఉండవు, ఈ నేపథ్యంలో విపరీతంగా కల్తీ విత్తనాలు వస్తాయి అని చెప్పి. సో వ్యాపారులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుని కల్తీ విత్తనాలు జోరుగా విక్రయించారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే రకరకాల రోగాలు వస్తాయండి. 20 రకాలకు పైగా కలుపు మందులు గ్లైఫోసేట్ ఫార్ములాతో మార్కెట్లో దొరుకుతున్న సిచ్యుయేషన్. దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే భూసారం బాగా దెబ్బతింటుంది. అండ్ దాంతోపాటు స్ప్రే చేసే రైతుకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లంగ్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వానపాములు, ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్, ఇతర పురుగులు ఇవన్నీ కూడా దీనివల్ల అంతరించిపోయే ప్రమాదం ఉంది. పంటలపై స్ప్రే చేసే రైతుల ఊపిరితిత్తుల్లోకి మందు వెళ్ళి శ్వాస పీల్చినప్పుడు వెళ్ళి శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ దాకా కూడా దారి తీయొచ్చు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో మరి వెంటనే దీని మీద దృష్టి సారించాలి, ఏదో ఒకటి చేయాలి ప్రభుత్వం. కింది స్థాయిలో పర్యవేక్షణ ఉంటే ఇలాంటివి జరగవు, బట్ అది లేకపోవడం వల్లే. అండ్ నెక్స్ట్ పేజ్ వద్దాం. నెక్స్ట్ పేజ్ లో ఆన్లైన్ లోన్లపై సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిమిషాల్లో ఆన్లైన్ లోన్స్ మనకి పాపప్స్, మనం ఏదైనా చదువుతున్నా లేకపోతే ఏదైనా చూస్తున్నా సడన్ గా టిక్ అని చెప్పి పాపప్స్ వస్తూ ఉంటాయి, మీకు క్షణాల్లో లోన్లు శాంక్షన్ చేస్తాం, పర్సనల్ లోన్స్ కావాలా అని చెప్పి. సో దానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సిటిజన్స్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. నిమిషాల్లో 1000 నుంచి లక్షల దాకా లోన్లు ఇస్తున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్ ఆర్థిక ఇబ్బందులే కారణం అని చెప్పి కూడా చాలా మంది సిటిజన్స్ చెప్తున్నారు.
100కు పైగా ఫినాన్స్ కంపెనీలు ఈ పనుల్లోనే ఉన్నాయి. ప్రాసెస్ ఏంటంటే చాలా ఈజీ అండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఏ ఫినాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ పొందిన తర్వాత లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేస్తే చాలు. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ప్రాబ్లం లేదు, మీ సిబిల్ స్కోర్ కూడా బాగానే ఉంది అనుకుంటే 10 minutes లో మీకు లోన్ శాంక్షన్ అవుతున్న సిచ్యుయేషన్. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నామని చెప్పి చాలా మంది టాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే నార్మల్ గా ఉండే ఈ ఏమైనా అంటే ఆదాయం తగ్గి ఈఎంఐలు భారం ఉంది, ఇమీడియట్ గా డబ్బులు సర్దుబాటు కావాలనుకున్న వాళ్ళు కానీ ఎక్కువగా ఈ ఆన్లైన్ లోన్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ తో బందోబస్తు. డ్యూటీలో ఉన్న పోలీసుల చేతుల్లో శానిటైజర్లు. పోలీసులు, హెల్త్ వర్కర్లు ఎంతటి దారుణమైన సిచ్యుయేషన్స్ లో డ్యూటీ చేస్తున్నారో మనకు తెలుసు. సో ఇప్పుడు మొత్తం సేఫ్టీ ఎక్విప్మెంట్ తో బందోబస్తు చేస్తున్నారు పోలీసులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్, చేతులకి గ్లవ్స్, శానిటైజర్లు జోబుల్లో పెట్టుకోవడం ఇవేమీ లేకుండా కూడా పోలీసులు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈవెన్ లీడర్స్ ఎవరినైనా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించాలన్నా సరే ఆందోళన టైంలో ఇవన్నీ ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా పాటిస్తున్నారు. వీళ్ళని లిఫ్ట్ చేయాలి, తరలించాలన్నప్పుడు రిక్వెస్ట్ తో వాళ్ళని పిఎస్ఎల్కి తీసుకెళ్తున్నారు నిరసనకారుల్ని. ఎందుకంటే ఎవరి దగ్గర కరోనా ఉందో తెలియదు కాబట్టి క్లోజ్ కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, కొద్దిపాటి వానికే లీకులు, పగుళ్లు. యాదాద్రి ఆలయ పనుల్లో లోపాలు కనిపిస్తున్నాయండి. నిపుణులు వీటిని పరిశీలిస్తూ ఉన్నారు. త్వరలోనే వీటి మీద నివేదిక ఇస్తారని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వర్షాలు కొంచెం ఇంకా పెద్ద పెద్ద వర్షాలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. చిన్న వర్షాలకే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఏవైతే నాణ్యత లోపాలు ఉన్నాయో అవన్నీ బయటపడుతున్నాయి. చాలా చోట్ల పగుళ్లు పట్టడంతో పాటు లీకేజ్ల కారణంగా వర్షపు నీరు ఆలయం. సో చిన్నపాటి వర్షానికే యాదగిరిగుట్టలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉందో మనం చూస్తున్నాం. సో బాలాలయం దగ్గర కూడా మట్టి జారి ఘాట్ రోడ్ పై పడిపోయింది. ఈ నెల 13న కురిసిన వర్షం వల్ల కొత్తగా నిర్మిస్తున్న ఆలయ అంతర్భాగంలోకి నిర్మాణంలో కూడా నీరు చేరింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అక్కడే అదే పేజ్ లో మీరు ఆ ఫోటో కూడా చూడొచ్చు. అద్దాల మండపంపై లీకేజ్ అవుతున్న చోట కవర్ కప్పారు. దాన్ని తొలగించి చూస్తున్నారు ఆఫీసర్లు ఎంతవరకు ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి. సో ఈ చిన్నపాటి వర్షానికి ఇట్లా ఉంటే భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటని చెప్పి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఈ లోపాల మీద ఒక నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో జిల్లాకు ఈఎస్ఐ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఏడాది అయింది. జిల్లాకు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఇస్తాము అని చెప్పి ఎక్కడా కూడా అందుబాటులోకి రాని డిస్పెన్సరీలు, ఉద్యోగులకు తప్పని దూరాభారం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కొత్తగా జిల్లా కేంద్రాల్లో ఈఎస్ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు ఇచ్చిన హామీ అమలు కావట్లేదు. కొన్నేళ్లుగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో లాస్ట్ జూన్ లో ప్రభుత్వం దీనికి సంబంధించి హామీ ఇచ్చింది. డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీసులు ఓపెన్ చేసేందుకు చర్యలు కూడా ప్రారంభించింది. కానీ ఇప్పటికీ కూడా కొత్త జిల్లాల్లో ఏర్పాటు కాలేదు. చాలా దూరాభారం నడిచి ఎంత దూరం అయినా సరే విధులకు వెళ్తున్నారు ఉద్యోగులు అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఢిల్లీలో హై అలర్ట్. టెర్రరిస్టులు వచ్చారని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో మొత్తం హై అలర్ట్ ఉందండి. ఓ పక్క ఢిల్లీ అతలకుతలం అయిపోతోంది కరోనా నేపథ్యంలో. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి చాలా భయంకరమైన పరిస్థితి. టెర్రర్ అటాక్ కుట్ర జరుగుతోందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ఢిల్లీలో. సో కాశ్మీర్ నుంచి 5 టెర్రరిస్టులు ట్రక్ లో బయలుదేరి ఆల్రెడీ ఢిల్లీ చేరి ఉండొచ్చు అని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సో దీనికి సంబంధించి భద్రతా బలగాల్ని మోహరించారు. జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పై సెక్యూరిటీ ఫోర్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. 4 నెలల కాలంలోనే 4 మేజర్ టెర్రర్ గ్రూప్ల కీలక వ్యక్తుల్ని మన వాళ్ళు హతమార్చారు. సో దానికి ప్రతీకారంగానే వీళ్ళు ఇలాంటి ఒక టెర్రర్ యాక్టివిటీకి పాల్పడే అవకాశం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం ఆదివారం నిన్నంతా కూడా అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేయడం, భారీగా బలగాలి మోహరించడం ఇవన్నీ కూడా జరిగిన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనాపై ఫైట్ కు యోగా. నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మోడీ మాట్లాడారండి. ఎవరైనా ఎప్పుడైనా యోగా చేయొచ్చు, కొంచెం ప్లేస్, కొంచెం సమయం కేటాయిస్తే చాలు. హెల్తీ ప్లానెట్ గా మార్చే సామర్థ్యం యోగాకు ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. రెస్పిరేటరీ, ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా బలపరచుకోవచ్చు రెగ్యులర్ గా యోగాని కనుక లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటే. యోగాకి రంగు, కులం, మతం, ప్రాంతం ఏం లేదు. కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం ప్లేస్ ఉండాలి అంతే యోగా చేయడానికి. ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ కూడా యోగా వల్ల సిద్ధిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ప్రపంచానికి ఇండియా గిఫ్ట్ గా ఇచ్చింది యోగాని అని చెప్పి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా మాట్లాడిన సిచ్యుయేషన్. 2015 జూన్ 21న తొలిసారి డిజిటల్ ప్లాట్ఫామ్ లో యోగా డేని నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా
ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కోలుకుంటున్న ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ మొత్తానికి కోలుకుంటున్నారండి. ప్లాస్మా థెరపీ తర్వాత ఆయనలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన వార్త. కుంగ్ ఫ్లూ వైరస్ అని చెప్పి కరోనా కొత్త పేరు పెట్టారు ట్రంప్. మొదటి నుంచి కూడా చైనా మీద కోపంగా ఉన్నారు కరోనా విషయంలో. సో ఇప్పుడు ఈ వైరస్ కి కుంగ్ ఫ్లూ వైరస్, ఎందుకంటే కుంగ్ ఫు అనేది ఒక మార్షల్ ఆర్ట్ చైనాకు సంబంధించి, అది కలిసి వచ్చేలాగా కుంగ్ ఫ్లూ వైరస్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. అండ్ అదే పేజ్ లో టేస్ట్ స్మెల్ బాగా తగ్గినా క్వారంటైన్ చేయొచ్చు అని చెప్పి ఇటలీలోని హ్యూమానిటీస్ యూనివర్సిటీ రీసెర్చర్స్ చెప్తున్నారండి. మనకి తెలుసు కరోనాకు ఉన్న రకరకాల సిమ్టమ్స్ లో టేస్ట్ స్మెల్ తగ్గడం కూడా ఒక సిమ్టమ్. సో టేస్ట్ స్మెల్ బాగా తగ్గినా సరే క్వారంటైన్ చేయొచ్చు అని చెప్పి ఈ రీసెర్చర్స్ చెప్తున్నారు. జలుబు జ్వరం మాత్రమే కాదు, రుచి వాసన బాగా తగ్గిపోయిన వారిని కూడా కరోనా పేషెంట్స్ కిందే అనుమానించి ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేయాలి అని చెప్పి చెప్తున్న సిచ్యుయేషన్. ఇక కరోనాపై పోరుకు యాక్షన్ ప్లాన్. ఢిల్లీ ఎన్సీఆర్ లో కరోనాపై వారంలోనే 3వ రివ్యూ చేశారు అమిత్ షా. కేజ్రీవాల్ తో మరో మీటింగ్ పెట్టారు. ఎట్లయినా సరే ఇక్కడ కరోనా కట్టడిలో కలిసి పనిచేయాలని చెప్పి రాష్ట్రం కేంద్రం పదే పదే భేటీ అవుతున్న సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో కాశ్మీర్ లో 3 టెర్రరిస్టుల కాల్చివేత అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. 4 టెర్రరిస్ట్ గ్రూపుల కీలక నేతల్ని మన సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. 4 నెలల్లో ఈ విజయం సాధించారు అని చెప్పి కశ్మీర్ ఐజీపీ అభినందనలు తెలిపారు వాళ్ళకి. లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ కి చెందిన 4 చీఫ్లు 4 నెలల్లో హతమయ్యారు. దీనికి ప్రతీకారంగానే దాడులకు పాల్పడొచ్చు అని చెప్పి హెచ్చరికలు కూడా వచ్చాయి. సో కాశ్మీర్ లో 3 టెర్రరిస్టుల కాల్చివేత అని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. అదే పేజ్ లో కవ్విస్తే అదే భాషలో రిప్లై అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ చెప్పారండి. త్రివిధ దళాధిపతులతో నిన్న ఆయన మీటింగ్ నిర్వహించారు. సో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ అడుగు మనం వేయం, బట్ ఒకవేళ బార్డర్ దగ్గర మనల్ని కనుక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు కవ్విస్తే మనం అదే భాషలో రిప్లై ఇస్తాము. ఆ మేరకు మొత్తం వీళ్ళందరికీ కూడా జవాన్లకి ఫుల్ స్వేచ్ఛనిచ్చామని చెప్పి కూడా రాజ్నాథ్ సింగ్ చెప్తున్న సిచ్యుయేషన్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనా కవ్వింపులకు ధీటుగా జవాబు ఇచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వార్త. అయితే నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ అని చెప్పి ప్రధానిపై రాహుల్ మరోసారి విమర్శలు చేశారు. చైనా ఒత్తిడికి సరెండర్ అయిపోయారు మోడీ, మన భూభాగాన్ని చైనాకి అప్పగించేశారు అని చెప్పి ఆయన తీవ్రంగా కామెంట్ చేసిన సిచ్యుయేషన్. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే H1B వీసాల సస్పెన్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ ఇవాళ సంతకం చేసే ఛాన్స్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఇదే జరిగితే వేలాది ఇండియన్స్ పై దీని ప్రభావం ఉంటుంది. కొత్త దరఖాస్తులకు కూడా ఆయన రెడ్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఇండియన్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే H1B, H2B వీసాలు టెంపరీగా ఆపేస్తే ఇండియన్స్ పై ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. H1B వర్క్ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేసే వాళ్ళలో మన వాళ్ళ నెంబరే ఎక్కువ. ప్రముఖ కంపెనీలు కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ పేరుతో మన వారికి H1B వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసే ఛాన్స్ కూడా ఇస్తున్నాయి. వేలాది మంది ప్రతి సంవత్సరం మన దేశం నుంచి ఈ వీసాలు తీసుకుని అమెరికా వెళ్తున్న సిచ్యుయేషన్. సో ఇప్పుడు ప్రొఫెషనల్ సంఖ్య అమెరికాలో తక్కువ ఉండడంతో మన వాళ్ళకు కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి. అందుకని ఈ వీసాలకు కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు వీటిని సస్పెండ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎంత సఫర్ అవుతారో మనం చూడాలి. అండ్ టూరిస్టులు రావట్లే, 20 లక్షల జాబ్స్ పోయాయి అని చెప్పి టూరిస్ట్ ట్యాక్సీ సెక్టర్ అంటోందండి. 40 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల జాబ్స్ ఆల్రెడీ పోయాయి టూరిస్టులు లేక. ఇంకో 40 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ సాయం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కరోనాకు మరో మందు, ఆల్రెడీ ఫ్యాబీ ఫ్లూ గురించి మనకు తెలుసు. ఇప్పుడు మరొక మందు కూడా అందుబాటులోకి వచ్చింది, రెమ్డెసివిర్. కోవిఫర్ పేరుతో ఇండియా మార్కెట్ లోకి రెమ్డెసివిర్ రాబోతోంది. డోసు ధర 6,000 ఉండొచ్చు అని చెప్పి కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందండి. ఆల్రెడీ గ్లెన్మార్క్ కి ఫ్యాబీ ఫ్లూకి ఎట్లయితే అనుమతి ఇచ్చిందో ఇప్పుడు దీనికి హెట్రో అండ్ సిప్లా కి కూడా రెమ్డెసివిర్ తయారు చేసేందుకు మన ఈ DCGI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెమ్డెసివిర్ ని కూడా కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం వాడొచ్చు. ఆల్రెడీ గిలీడ్ సైన్స్ కి చెందిన ఈ యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ ని రెస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ వాడకానికి హెట్రో సిప్లాలు తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. ఇది ఇంజెక్షన్ రూపంలో ఉంటుందట. ఏదైనా సరే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మేరకే దీన్ని వాడాలి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో మన ఎకానమీకి ఏమీ కాదు అని చెప్పి తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ వెబినార్ లో చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ అభిప్రాయపడ్డారు. కరోనాతో పోరు కొనసాగాల్సిందే, వలస కార్మికులకు మరింత సాయం అందాలి అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది అభిప్రాయపడ్డారు. MS రెడ్డి డాలస్ అమెరికాలో ఇండస్ట్రియలిస్ట్, వైరాలజిస్ట్ అయినా అందరికీ టెస్ట్లు అవసరం లేదు, 80% మందికి ఏం కాదు, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కాకపోతే నిత్యం మనం ఏవైతే పసుపు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వాడతామో వాటన్నిటిని కూడా వాడుతూ ఉండాలి. దాంతో పాటు ఫిజికల్ డిస్టెన్సింగ్ వీటన్నిటిని పాటిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి
ఆయన మాట్లాడారు. అండ్ ఎన్నో కొత్త అవకాశాలు ఉన్నాయని చెప్పి విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఈ వెబినార్ లో మాట్లాడుతూ చెప్పారు. ఇండియాలో కరోనా కేసులు ఎక్కువైనా మరణాల శాతం తక్కువగా ఉంది. ఇది సంతోషించాల్సిన విషయం. ఒకవేళ లాక్డౌన్ లేకపోతే మరణాలు బాగా పెరిగేటివి. సో ఇదొక సంక్షోభం, బట్ దీని నుంచి చాలా అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలకి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ తో ఎన్నో లాభాలని చెప్పి ఎంపీ ఇండస్ట్రియలిస్ట్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెబినార్ లో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి లాక్డౌన్ ఎత్తేయాల్సి ఉంది. సో ఏదైతే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కేంద్రం ప్రకటించిందో దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే మున్సిపాలిటీలో పైసల ప్లానింగ్, డెవలప్మెంట్ కు సర్కార్ ఫండ్స్ లేవు, సొంతంగా నిధుల సేకరణకు ప్రణాళికలు అని చెప్పి ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. LRS ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ మీదే ఆశలు పెట్టుకున్నారని చెప్పి మనం ఇది ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కి సర్కార్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సొంతంగా సమకూర్చుకోండి అని చెప్పి చెప్తున్న సిచ్యుయేషన్. సో LRS మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ సర్కారీ జూనియర్ కాలేజీలో పాస్ పర్సెంటేజ్ తగ్గింది. చాలా ఇంపార్టెంట్ వార్త. లాస్ట్ ఇయర్ 64% ఉండే సర్కార్ జూనియర్ కాలేజీలో పాస్ పర్సెంటేజ్. ఈసారి 59.83, 59.83%. మొత్తంగా 5% తగ్గిన రిజల్ట్స్. ఒక్కో కాలేజ్ లో కూడా 100% రిజల్ట్స్ రాలేదంట. చాలా సీక్రెట్ గా ఉంచింది ఇంటర్ బోర్డ్. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటన లేదు. అకాడమిక్ ని పట్టించుకోకపోవడమే కారణం అని చెప్పి లెక్చరర్స్ అంటున్న సిచ్యుయేషన్. సో బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో బాగా సర్కార్ జూనియర్ కాలేజీలో పాస్ పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు, విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. విల్ డెఫినెట్లీ కన్సిడర్ దట్. సో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45కి వచ్చేస్తాను. వెలుగు పేపర్ ని మీ ముందు ఉంచుతాను. రేపు మళ్ళీ కలుద్దాం. హ్యావ్ వండర్ఫుల్ డే. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్ అన్ని ఖచ్చితంగా పాటించండి. బాగా అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రాకండి. హ్యావ్ నైస్ డే. రేపు కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.